మిస్టర్ బాబు గుడ్ మార్నింగ్ సార్. ఏంటి డస్ట్ ఏంటి? సారీ సార్. క్లీన్ చేయి. ఓకే సార్, క్లీన్ చేపిస్తా సార్. మన 5 స్టార్ ప్లస్ 2 స్టార్ హోటల్ కొంచెం నీట్ గా మెయింటైన్ చేయాలయా. 5 స్టార్ ప్లస్ 2 స్టార్ హోటల్ ఏంటి సార్? ఇప్పుడు డబ్బున్నాడు 5 స్టార్ లో దిగుతాడు, లేనివాడు 2 స్టార్ లో దిగుతాడు. మనం వేసే బిల్లు మాత్రం 7 స్టారే. కొంచెం నీట్ గా ఉండవయ్యా. నువ్వు ఎంత నీట్ గా ఉంటే మన హోటల్ కి అంత మంచి వాళ్ళు వస్తారు. అర్థమైందా? జిప్పు మర్చిపోయారు సార్. పట్టుకోలేదా? నాది కాదు సార్, మీది. ఈయన పెద్ద ఫేమస్ హీరో సార్. వావ్, అలా లేడే సార్ హోటలేగా చూడండి సార్, 5 స్టార్ ప్లస్ 7 స్టార్. చచ్చా ఏసీ ఉందా? ఉంది కానీ ఆపేసాను సార్ నేనే. నాకు జలుబు చేసింది. బయట వచ్చేప్పుడు చూసాను నీళ్ళు ఏమిటి స్విమ్మింగ్ పూల్ లో కన్నపడింది సార్. ఇప్పుడు ఎలాగ స్విమ్మింగ్ పూల్ స్నానం చేయాలంటే బకెట్ నీళ్ళు తెచ్చుకోవడం, స్విమ్మింగ్ పూల్ స్నానం చేసి మళ్ళీ వచ్చేయడం. హోటల్ వైఫై పాస్వర్డ్ ఏంటి? సారీ సార్, నో నెట్వర్క్. ఇంత పెద్ద హోటల్ నుంచి ఇంటర్నెట్ లేకపోతే అంటే పాస్వర్డ్ అదే సార్. సారీ సార్, నో నెట్వర్క్. లిఫ్ట్ టు మెట్ల మీద వెళ్ళాలి సార్. లిఫ్ట్ లేదు హోటల్ కి సార్. 7 స్టార్ హోటల్ ప్రతి ఫ్లోర్ కో లిఫ్ట్ పెట్టించా. ప్రతి ఫ్లోర్ కి లిఫ్ట్ పెడితే లిఫ్ట్ పైకి వెళ్తుంది, కింద ఉంది. తర్వాత తెలిసింది మనకి పర్ డే అంతా పర్ డే 20,000 సార్. నేను అడ్వాన్స్ 2 lakhs ఇవ్వాలి సార్. ఎస్ సార్. 2 lakhs దేనికి? లాస్ట్ టైం కూడా సెలబ్రిటీలో వచ్చాడు. మంచం, ఫ్రిడ్జ్, టీవీ అన్ని పట్టుకుపోయాడు. టీవీ ఫ్రిడ్జ్ ఓకే, మంచం వల్ల తీసుకెళ్ళాడు. ఆడ ముందు కార్పెంటర్ డెప్పిసాడు మొత్తం. సరే ఇలాగ లిఫ్ట్ కూడా లేదన్నారు, కనీసం ఎస్కలేటర్ ఉందా? ఉంది సార్. ముందుకి లెఫ్ట్ తీసుకుంటే పక్కనే షాపింగ్ మాల్ అందులో ఉంది. ఏడా రూమ్ లో బల్లులు ఏమయ్యా, బల్లు వెకేట్ చేయలేదా? నేను రూమ్ తీసుకున్నా సార్. బల్లు ఇంకా వెళ్ళినట్లు ఉన్నాయి. నేను చెప్పి వెకేట్ చేస్తాను సార్, మీరు వెళ్ళండి. ఈ రోజు ఎంత అందంగా ఉన్నావు తెలుసా నువ్వు? ఈ రోజు మన పెళ్లి రోజు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ రోజు పెళ్లి రోజు కాబట్టి వేలికి ఒక ఉంగరం కొనివ్వరా? నువ్వు అంతగా అడగాల? ఈ వేలుకి రింగ్ కావాలంటే ఈ వేలుకి తీసుకు దీనికి పెట్టాడమే. ఇదేదో 5 స్టార్ హోటల్, 5 స్టార్ ప్లస్ 2 స్టార్ హోటల్ అంటే ఇది హోటల్ కాదుదా, అది హోటల్ అని రాశారా బాబు? హోటలా ఇది? హోటలా? ఇదేంటి? ఇది హోటలే సార్. మనం వరుస కాదు బాబు, హోటల్. ఇది హోటలే. గొడవ లోపల అదేడో 10 రూమ్ ఇమ్మన్నాడు సార్. ఎవరైనా ఎలా ఉన్నారు? ఆయన పెద్ద స్టార్ అండి. దేంట్లో అయ్యాడికి ఏదో రాగం ఉంది, టచ్ చేయకూడదు అంట. మరి బయటికి వెళ్ళమని చెప్పు. ఏంది మీద టచ్ చేస్తా ఉండేది నువ్వు? అది కాదు సార్, పెద్ద హీరో సార్ అతను. ఎవరు హీరో అయితే నాకేంటి? మాకు ఉంది 5 స్టార్. ఏది తినేసా పొద్దున్నే పద. సార్ హీరో గారు ఏంటి ప్రధాని ఏంటి? మీరు గుండె ట్రై చేసుకోవాలి సార్. నన్ను ఎవరు ప్రేమిస్తున్నారా? నాకోసం సూసైడ్ చేసుకుంటారా? అంత లేదు కానీ చెప్పిందేనండి. మన హోటల్ బాంబు పెట్టారు సార్. ఇప్పుడు నా కెరీర్ స్టార్ట్ అయింది సార్. నాకు పెళ్లి కూడా అవ్వలేదండి. అర్జెంట్ బాంబ్స్ కానీ పిలిపించండి. పిలిపిస్తా అర్జెంట్. హలో, అర్జెంట్ మీరు మా హోటల్ రావాలి సార్. అర్జెంట్ రావాలి సార్. బాంబు ఎక్కడా? బాంబు ఎక్కడ మిమ్మల్ని పిలుస్తాం సార్. ఏమే రా నువ్వు. ఏమండి ఇట్లా మా ఆవిడ కూడా బాంబ్స్ గారు కోర్స్ చేసింది సార్. ఇదిగోండి సార్. మేడం మీకు స్పెషల్. ఏదిరా టీ? ఏది టీ? ఏది టీ? ప్రతి స్కిట్ లో మేనేజ్ చేయండి. టీ తీసుకురా. ఏం చేస్తావు తెలియదు, టీ తీసుకురా. హీరో ఒరే మెట్ట, రే ఇంత పెట్టుకున్నావు, మెట్ట అంటే అటు ఇటు చూస్తావేందే? మసాజ్ చెయ్యే. ఏముంది సార్ చేయడానికి? దీనికే చెయ్యే. ఏంటి తబలా వాగిస్తున్నావు? బాంబు సంగతి అయ్యో మర్చిపోయాను. బాత్రూమ్కి వెళ్ళాలి, సంగతే మర్చిపోయాను. బాత్రూమ్ ఒక్క నిమిషం ఆగు. సార్ 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 త్వరగా ఎత్తుకుతామయ్యా. అవతల నా కోసం షూటింగ్ వెయిటింగ్ సార్. బాలీవుడ్ హాలీవుడ్. నన్ను నోర్మల్ ఎత కామెడీ నువ్వు ఇప్పుడు చెప్పరా. ఏంటే మా ఆవిడ ఏదో కొంచెం ముచ్చట పడిందే, అందుకే బాంబు అన్నాను. కాడుకోవచ్చు, తప్పేంది ఇప్పుడు? దానికోసం మమ్మల్ని అడుగుతారా? ఒక స్టార్ హీరోయిన్ టెన్షన్
నన్ను ఎర్రిపప్పు చేస్తావా? మిమ్మల్ని చెయ్యాలి ఒకడు సపరేట్ గా. నువ్వు రా, నువ్వు దొరికి తిరిగిందిగా. జరిగిందండి. పద ఆయన ఇంకోసారి స్టార్ అనొద్దని చెప్పాను. నో స్టార్ హీరో. ఎవరికి నా ఒక స్టార్ వాల్యూ అర్థం కాదు. ఈ స్కిట్కే నా గడ్డం పెంచింది. సార్ నేను ఇక్కడికి వచ్చాను, వాడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, వాడు ఫోటో పంపించండి. దరిద్రంగా ఉంటాడు, దరిద్రంగా ఉంటాడు. సార్ నేను కూడా మీరు చెప్పిన బార్కి వచ్చాను. వాడు ఎలా ఉంటాడు నాకు తెలీదు. ఆటో ఫేస్ చేసుకుని ఉంటాడు. తుప్పు పట్టిన ఆటో. ఆడి ఫోటో వచ్చింది, ఆడి వీడియో వచ్చింది, ఆడి వీడియో వచ్చింది. ఏ వెబ్సైట్ నుంచి? హలో, సర్కార్ పంపించారు. నాకు సారే కారు పంపించారు. నేను చెప్పింది సర్కార్ రా. ఓ సారీ మన కోడ్ రెడీగా ఉందా? నా దగ్గర కోట్ రెడీగా ఉంది. నిన్ను ఎలా గుర్తుపట్టాలి? నేను ఎర్ర చొక్క వేసుకున్నాను, ఇంకా ఏదైనా ఈజీగా చెప్పు. బ్లూ కలర్ ప్యాంట్ వేసుకున్నా. ఓకే డన్. నిన్ను గుర్తుపడాలంటే ఎలాగా? ఈజీ గుర్తుపట్టచ్చు. కోడ్ చెప్పు. నేను ఎంత అదనో నాకే తెలియదు, నీ కోడ్ చెప్పు. నేను నీకన్నా పెద్దదో. ఇదేంటి? ఇది నా కోడ్. సెకండ్ కోడ్ రెడీగా ఉందా? రెడీగా ఉంది. ఏంటి? మూర మల్లెపూలు 20 రూపాయలు. 5 రూపాయలే, నేను తీసుకెళ్తుంటా రోజు. నువ్వు కోడ్ చెప్పరా ఎదవా ముందు. డజన్కి 12 ఉంటాయి. కోడ్ ఓకే. మాల్ రెడీయా? మాల్ రెడీగా ఉంది. ఇగో నేను అడిగింది ఈ మాల్ కాదు, మన మాల్ రెడీయా? మాల్ రెడీగా ఉంది. ఏంటది? పనికొస్తా. చెప్పండి సార్, ఏం కావాలి? విస్కీ ఉందా? ఉంది. బీర్ ఉందా? ఉంది. వోడ్కా ఉందా? ఉంది. అమ్మాయి ఉందా? ఉంది. ఈ రియాక్షన్ కోసం అమ్మాయి ఉందా అని అడిగాను. నీ బుద్ధి తెలుసుకోవడానికి అమ్మాయి ఉందన్న. లేదు. చెప్పండి సార్, ఏం కావాలి? నాకు 3 ఐస్ క్యూబ్స్ వేడిగా కావాలి. చల్లగా ఉంటాయి కదా సార్? వేడి చేసుకుని తీసుకుంటా. వేడి చేస్తే వాటర్ అవుతాయి కదా సార్? నేను చెప్పింది అదే, వాటర్ తీసుకుంటా. ఇంతకు ముందు మీరు పాడిన బెస్ట్ పాట ఏంటి? లాస్ట్ ఇయర్ 10 లక్షలు చిట్టిని 9 లక్షలు పాడాను. నిజంగా నేను చాలా అద్భుతంగా పాడతాను. నువ్వు పాడతావా? పాడమంటారా? పాడండి. మీరు బెడ్రూమ్ సింగర్ కదా? నేను బాత్రూమ్ సింగర్నే. మరి బెడ్రూమ్ లో పాటలు పాడుతున్నారేంటి? ఇంతకి మీ పేరు? నా పేరు తబలా. అదేం పేరు? మా నాన్నకి గిటార్ అంటే బాగా ఇష్టం, అందుకే నాకు తబలా అని పేరు పెట్టి. మరి గిటార్ పెట్టచ్చుగా? ఆయన గిటార్ వాయించడం రాదుగా. ఇంతకీ మీ పేరు? నా పేరు చింతకాయ. మా నాన్నగారికి మామిడికాయ అంటే చాలా ఇష్టం, అందుకని చింతకాయని పెట్టా. అదేదో మామిడికాయ అని పెట్టచ్చు కదా. అప్పుడు అన్ సీజన్. మీ పేరు? గిలక్కాయ్. గిలక్కాయ్. మా కోసం మంచి పాట. అద్భుతంగా పాడు. నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవే చూడే నా కళ్ళు, నా చూపులు నల్లా అట్లాగే ఉంటది. తొక్కేసి పోకే దయలేదా నీకు. ఈ పాట చాలా అద్భుతంగా ఉందండి, ఎక్కడో విన్నట్లు కూడా ఉంది. ఇది ఇప్పుడు పాట ఎలాగే ఉంటుందండి. ఫ్యూచర్ లో 2020లో ఈ పాటని ర్యాప్ చేసి పాడతారనమాట. ఎలా పడతారు? నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులు నల్లా తొక్కేసి పోకే దయలేదా అసలు. మీరు ఎక్కడ ఉన్నారు? మిగతా మీ టీం ఏమో లేరా? ఆ టీం గురించి మాట్లాడకండి. ఏంటి? ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాడు, ఇంకో డైలాగ్ ఇస్తే చెప్పలేడు. మరి మీ టీంలో ఉంటాడు కదా వాడు, ఎవడు? ఆడి గురించి అస్సలు చెప్పకండి. ఏ? ఆడు ఎక్కడ ఉంటాడు అవడగా అందడు. అందరం కలిసి ఒకే దగ్గర వాయిద్దామంటే రాడు, సోలోగా వాయిస్తాడు. గిటార్ నుంచి డ్రమ్స్ వస్తున్నాయండి. ఇట్లా ఆల్ అంటే సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. దేంతో ఏదైనా వాయించేస్తాడు. ఇటు అడగన్నా, ఇటు అడగన్నా. ఇదేంటండి, ఎవరైనా డాన్స్ చేస్తే మేము డబ్బులు ఇదే డబ్బులు వేసుకుంటుంది. ఫేస్ చూడండి, ఎవడైనా వేస్తాడు అలాగా. ఏరు నాకు వేయాలని ఉంది, నాకు వేయాలని ఉంది. మిత్రమా, నేను ఆ గ్లాస్ లో డైమండ్ చేసి పంపిస్తాను, జాగ్రత్త తీసుకో. ఓకే, నా డబ్బులు పంపిస్తావు. నేను గ్లాస్ లేసి పంపిస్తాను. చెప్పు తెగుద్ది, ఏ? తడిచిపోతాయి కదా. ఓకే అర్థమైంది. ఏంటి? ఈ పద్ధతి కుట్టించుకుంటా కానీ ఇల్లు. మిత్రమా, ఆ డైమండ్స్ తాగేశాడు. మరి ఎలాగా? వాడిని ఫాలో అవుతుండు, వాడి ఫుల్ గా మందు పట్టిస్తాను. ఆడు పడుకున్న తర్వాత కడుపు కోసుకుని తీసుకెళ్ళిపోదాం. వాయించాలు. బాత్రూంలో రండి, బాత్రూంలో రండి.